హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది కనీసం నెల రోజులకి పైన నిలువ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 పచ్చి మామిడికాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని పీల్ తీసుకోవాలి. వీటిని మీడియం సైజు ఉన్న రంధ్రాల నుండి తురుముకుంటే మనకి తినేటప్పుడు తునకలుగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ప్యాన్లో ఆవాల్ని మెంతుల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మామిడికాయ తురుములో 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆవాలు మెంతులు పొడిని కూడా వేసి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. దీన్ని కలిపేటప్పుడే మంచి వాసనతో నోరూరిపోతుంది. దీనికి తాలింపును పెడితే ఆ టేస్ట్ డబుల్ అవుతుంది. ఆ తాలింపును కూడా చూసేద్దాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పును వేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. 6-7 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకును వేసి పచ్చిగా వేయించుకోవాలి. అంతే, మన తాలింపు కూడా రెడీ అయిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే పచ్చడి నెల రోజులకి పైగా నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఇన్స్టెంట్గా మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.